మీ దృష్టిలో అంటే ఐబిఎస్ అనేది ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు, ఒకవేళ వస్తే ట్రీట్మెంట్ ఏంటి, ఈ విషయం అవగాహన కల్పిస్తారా? ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే బేసిక్గా ఇప్పుడు మన బౌల్స్ అంటే డైజెస్టివ్ సిస్టము కొంచెం ఇరిటేట్ అవుతుంది అనమాట ఈజీగా. అది ఎందుకైనా కావచ్చు, ఇప్పుడు మన స్ట్రెస్ వల్ల కావచ్చు, ఫుడ్ తేడా ఉన్నా, ఏదైనా తాగే తేడా ఉన్నా రావచ్చు. ఎందుకు వస్తుంది అనేది ఎవరికి తెలియదు ఇప్పటిదాకా, కానీ కొన్ని కారణాలు ఉన్నాయన్నమాట. అంటే కాంబినేషన్ ఆఫ్ థింగ్స్, అందుకే సిండ్రోమ్ అంటాం. ఎందుకంటే ఒక పర్టికులర్ కాజ్ ఉండదు. ఇప్పుడు డయాబెటీస్ తీసుకున్నాం అనుకోండి, ఇన్సులిన్ తగ్గడం వల్ల డయాబెటీస్ వస్తుంది అంటారు. కానీ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని ఎందుకన్నామంటే కాజ్ ఉండదు, బట్ ఈ కాంబినేషన్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి, మల్టిపుల్ ట్రిగ్గర్స్ ఉంటాయి అన్నమాట. ఒక ట్రిగ్గరు పోస్ట్ ఇన్ఫెక్షన్స్ ఐబిఎస్ అంటాం. అంటే ఒక ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చిందనుకోండి, మనకి ఏదైనా ఫుడ్ పాయిజనింగ్ వచ్చింది బయట ఏదో తిని, ఆ ఫుడ్ పాయిజనింగ్ తర్వాత ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి ఉంటుంది, కానీ ఆ ఇన్ఫెక్షన్ తర్వాత బౌల్స్ విల్ రిమైన్ సెన్సిటివ్ ఫర్ అ లాంగ్ టైమ్ ఆర్ పర్మనెంట్ కూడా ఉంటుంది. అది పోస్ట్ ఇన్ఫెక్షన్స్ ఐబిఎస్. ఇన్ఫెక్షన్ వల్ల బౌల్స్ ఇరిటబుల్ అయ్యి అట్లే ఉండిపోయే ఛాన్స్ ఉంది, అదొకటి. ఇంకోటి చైల్డ్హుడ్ అబ్యూజు, ట్రామా, డిప్రెషను, యాంగ్జైటీ ఇట్లుండే వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత ఫుడ్ సెన్సిటివిటీస్, ఇప్పుడు లాక్టోస్ సెన్సిటివిటీ కానీ గ్లూటెన్ సెన్సిటివిటీ ఇట్లుండే వాళ్ళకు కూడా ఐబిఎస్ సిమ్టమ్స్ వస్తాయన్నమాట. ఇట్లా డిఫరెంట్ రీజన్స్. మళ్ళీ గట్ మైక్రోబయోమ్ అనే ఉంటుంది కదా, అది ఇంబ్యాలెన్స్ ఇన్ గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా, అది తేడా వచ్చిన ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఓకే, సో చికిత్సలు ఎట్లా ఉంటాయి సార్? చికిత్స ఇప్పుడు కాంబినేషన్, ఒకటి డయట్, రెండోది లైఫ్ స్టైల్, తర్వాత మెడికేషన్స్. నేను ఎప్పుడు ఐబిఎస్ మందులు లేకుండా ట్రీట్ చేయడానికే ట్రై చేస్తాను, అంటే మోర్ న్యాచురల్ వేస్. డయట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఒకటి లో ఫాడ్మ్యాప్ డయట్ అని ఉంది. ఫాడ్మ్యాప్ ఈజ్ ఫ్రక్టో ఆలిగోసాకరైడ్స్, డైసాకరైడ్స్, మోనోసాకరైడ్స్ అండ్ పాలియాల్స్. ఫాడ్మ్యాప్ అంటాం, FODMAP. ఫాడ్మ్యాప్ అంటే డిఫరెంట్ కార్బోహైడ్రేట్స్, మన ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా, ఆ కొన్ని కార్బోహైడ్రేట్స్ దే ఆర్ హార్డర్ టు డైజెస్ట్ అనమాట. అట్లున్నప్పుడు మనకు ఐబిఎస్ సిమ్టమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆస్ట్రేలియాలో ఒక పెద్ద స్టడీ చేసి ఒక 5-10 ఏళ్ళ కిందట ఒక స్టడీ పబ్లిష్ అయింది. ఈ లో ఫాడ్మ్యాప్ డయట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఐబిఎస్ సిమ్టమ్స్ కంట్రోల్ అవుతాయని. అప్పటి నుండి లో ఫాడ్మ్యాప్ డయట్ హ్యాస్ బికమ్ ఏ స్టాండర్డ్ అనమాట. ఇప్పుడు చాలామందికి లో ఫాడ్మ్యాప్ డయట్ రికమెండ్ చేస్తాం. అవి ఎట్లా అంటే ఇప్పుడు పాల పదార్థాలు తగ్గటము, కొన్ని ఫ్రూట్స్లో ఆ ఫాడ్మ్యాప్స్ ఉంటాయి, తర్వాత కొన్ని వెజిటబుల్స్లో ఉంటాయి, ఇట్లాంటివన్నీ తగ్గటము, అదొకటి. తర్వాత కొంతమందికి ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇండియన్స్లో చాలా కామన్ అనమాట. మన ఇండియన్స్లో 70 to 80% లాక్టోజ్ ఇంటాలరెన్స్ వస్తుంది. చిన్నప్పుడు లేకపోయినా ఏజ్ పెరిగే కొద్ది వస్తుంది. అందుకు నేను ఇండియన్ పేషెంట్స్ని చూస్తే ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఏం చెప్తానంటే టోటల్గా మిల్క్ ఆపేయటము, లేకపోతే లాక్టోజ్ ఫ్రీ ఆప్షన్స్ ట్రై చేయమని చెప్తాను. సో అది ఫుడ్ వర్క్ వచ్చేటప్పటికి లో ఫాడ్మ్యాప్ డయట్. ఒకసారి జస్ట్ ఇంక్రీజింగ్ ద ఫైబర్ కాంటెంట్ ఇన్ ద డయట్, అంటే మనము ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ ఇవన్నీ తినడము, ఫైబర్ ఇంక్రీజ్ చేయడం వల్ల కూడా బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత మనం తాగే వాటిలో పాలు ఒకటి, తర్వాత ఆల్కహాలు, ఇప్పుడు షుగరీ సోడాస్, కోక్లు ఇట్లాంటివి ఉంటాయి కదా, ఫ్రూట్ జ్యూసులు, అవన్నీ తగ్గడం వల్ల కూడా ఐబిఎస్ సిమ్టమ్స్ బెటర్ అవుతాయి. నెక్స్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మెడిటేషన్ కానీ యోగా, ఈ రెండు చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అంటే ఇది మనం ఏదో న్యాచురల్ అని ఊరికే ట్రై చేయి చూద్దాం అనేది కాదు, చాలా క్లినికల్ ట్రయల్స్లో ఇది ప్రూఫ్ ఉందన్నమాట. ఇవి చేయడం వల్ల కూడా ఐబిఎస్ సిమ్టమ్స్ కంట్రోల్ అవుతుంది, అది ఇంకోటి. తర్వాత బెటర్ స్లీప్, అట్లీస్ట్ 7 to 8 or 9 hours స్లీప్ ఉండాలి, 7 hours మినిమం అందరికీ. అది ఉండడం వల్ల కూడా ఐబిఎస్ సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఆ తర్వాత ఇప్పుడు గట్ మైక్రోబయోమ్ ఇంబ్యాలెన్స్ అన్నాం కదా, గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా, అది ప్రోబయోటిక్స్ తీసుకోవడం వల్ల కొంతమందికి బెనిఫిట్స్ ఉంటాయి. ప్రోబయోటిక్స్ మనం క్యాప్సూల్ లాగా తీసుకోవచ్చు, లేకపోతే ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటాం. అంటే ఇప్పుడు మనకి ఇండియన్ ఫుడ్స్ తీసుకుంటే పెరుగు ఒకటి, లాక్టోజ్ ఇంటాలరెన్స్ చూసుకోవాలా, లాక్టోజ్ ఇంటాలరెన్స్ లేకపోతే పెరుగు, మజ్జిగ, తర్వాత ఇడ్లీ, దోశ, ఇవన్నీ కూడా ఫర్మెంటెడ్ ఫుడ్స్. దాంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ఎందుకంటే గుడ్ బ్యాక్టీరియా ఇస్తుంది కాబట్టి అట్లా కూడా ఐబిఎస్ ట్రీట్ చేయొచ్చు. ఇవన్నీ మనం న్యాచురల్గా ట్రీట్ చేసేవి. ఈవెన్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఇంతమంది మాట్లాడుకున్నాం కదా, దానివల్ల కూడా గట్ అండ్ బ్రెయిన్ బోత్ విల్ రిలాక్స్ అనమాట. ఎందుకంటే ఇక్కడ విజరల్ హైపర్ సెన్సిటివిటీ అంటాం. ఐబిఎస్లో మెయిన్గా విజరల్ అంటే మన ఇదే బావల్ ఆర్గన్స్ సెన్సిటివిటీ, అది ప్రతి చిన్నదానికి తొందర రియాక్ట్ అవుతుంది. కొంచెం స్ట్రెస్ ఉందనుకోండి
మన గట్ రియాక్ట్ అవుతుంది అనమాట. అందుకోసము ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయడం వల్ల కూడా బెటర్ అవుతుంది. తర్వాత మందులు చాలా ఉన్నాయి, మందులు వీలైనంత వరకు అవాయిడ్ చేస్తాము. ఇవన్నీ చేసి కూడా తగ్గకపోతే అప్పుడు మందులు యూజ్ చేస్తాం అనమాట. చాలా ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు యాంటీస్పాస్మాటిక్స్ అంటాము. ఇప్పుడు ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్లో ఇంతకుముందు స్పాస్టిక్ కోలన్ అనే వాళ్ళు కూడా, ఎందుకంటే కోలన్ విల్ గో ఇంటూ స్పాజమ్. ఆ స్పాజమ్ పోవడం వల్ల చాలా క్రాంపింగ్ లాగా పెయిన్ వస్తుంది అనమాట. ఆ యాంటీస్పాస్మాటిక్ ఆ స్పాజమ్ను రిలాక్స్ చేస్తుంది. సో యాంటీస్పాస్మాటిక్స్ ఉన్నాయి. తర్వాత గట్ మొటిలిటీని ఇంక్రీజ్ చేసేందుకు కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి. ఒక్కోసారి ఈవెన్ యాంటీ డిప్రెసెంట్స్ కూడా యూజ్ చేస్తాం అనమాట. లో డోస్ యాంటీ డిప్రెసెంట్స్ కూడా గట్ని రిలాక్స్ చేస్తుంది. ఇట్లా చాలా విధాలుగా మేనేజ్ చేయొచ్చు. పేషెంట్ని బట్టి వాళ్ళు ఆల్రెడీ ఏం ట్రై చేశారు, ఎట్లా వాళ్ళ సిచ్యువేషన్ ఏమి. ఇప్పుడు యాంగ్జైటీ ఉందనుకోండి కొంతమందికి, ఆ డిప్రెషన్ ఉందనుకోండి, అది ఫస్ట్ ట్రీట్ చేయాలి. అది అడ్రస్ చేయకుండా మనం ఈ ఫుడ్ ఏది ట్రై చేసినా కానీ బెటర్ కాదు. సో అందుకు అది కంట్రోల్ చేయాలి. కొంతమందికి స్మోకింగో ఇంకో బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్ ఉంటుంది, అది ఫస్ట్ మనం ఫిక్స్ చేయాలి. సో అట్లాంటివి ట్రిగ్గర్స్ ఏమున్నాయని ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి మనము టైలర్డ్ అప్రోచ్ అంటాము. అంటే ఆ పేషెంట్ని బట్టి ట్రీట్ చేయాల్సి వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.